హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము చేయబోతున్న వీడియో ఏంటంటే కస్టర్డ్ విత్ ఫ్రూట్ సలాడ్. యాక్చువల్గా వినాయక చవితి ఫెస్టివల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందరి ఇళ్ళల్లో ఫ్రూట్స్ చాలా మిగిలిపోతాయి కదా. సో వాటితో ఒక రెసిపీ చేయాలనేసి ఇలా చేస్తున్నాము. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా, హెల్తీగా, మనకు ఒక ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి మనము తినడానికి చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మీకు అవైలబిలిటీలో ఇంట్లో ఉండే ఫ్రూట్స్ అన్నిటిని ఫస్ట్ వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే డ్రై ఫ్రూట్స్, బాదాము, జీడిపప్పు, కిస్మిస్ అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకునే వీటిని అన్నింటినీ ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని బాయిల్ చేయాలి. పాలు పొంగొచ్చే వరకు కాచిన తర్వాత అలానే కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ పాలు కాగిన తర్వాత మనకి పాలు దగ్గర పడుతూ వస్తాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకోవాలండి. అది మన కాచి పెట్టుకున్న ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఫ్లేవర్ బాగుండాలి అనుకుంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 4 ఇలాచీలు తీసుకొని మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఈ కాచిన పాలల్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ షుగర్ అండి. షుగర్ అనేది మనకి టేస్ట్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదా తక్కువ కావాలంటే తక్కువ. అది మీరు పాలల్లో కలుపుతూ మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా కావాలంటే లైట్గా కలుపుకోండి. తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన ఫ్రూట్స్ అన్నిటిని ఈ పాలలో వేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ రెసిపీని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 to 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూస్తే మనం అనుకునే కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ అలా రెడీ అవుతుందండి. ఓకే.